Stay updated with Adhan Morning News. నమస్తే, వెల్కమ్ టు అదాన్ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గన్నవరం మాజీ ఎమ్మెల్యే అరెస్ట్, అసలు కారణాలు తెలిసి షాక్ అవుతున్న వంశీ అనుచరులు. అంతర్జాతీయ మార్కెట్లో ఒంగోలు గిత్త క్రేజ్, ప్రశంసలు కురిపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. తెలంగాణ ఆర్థిక స్థితిపై నిర్మలా సీతారామన్ కామెంట్స్, గత పాలకులకు చురకలంటించిన కేంద్ర మంత్రి. పార్లమెంటు వరకు చేరిన యూట్యూబర్ వివాదం, చట్టాలు కఠినతరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వం. అమెరికా ఫెడరల్ ఏజెన్సీలకు షాక్ ఇచ్చిన మస్క్, దిక్కుతోచని స్థితిలో ఏజెన్సీలు. ఇక వార్తల్లోకి వెళితే, వైకాపా నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మై హోమ్ భుజాలో పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి విజయవాడకు తీసుకువెళ్లారు. ఇక కిడ్నాప్, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. ఆయనపై పెట్టిన సెక్షన్ల విషయానికి వస్తే, బిఎన్ఎస్ సెక్షన్లు 140/1, 308, 351/3, రెడ్ విత్ 3/5 క్రింద వంశీపై కేసులు నమోదు చేశారు పోలీసులు. అయితే ఈ సెక్షన్లలో కొన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లు, అలాగే కిడ్నాప్కి సంబంధించిన సెక్షన్లు ఉన్నట్టుగా, అలాగే హత్యా ప్రయత్నానికి లేదా బెదిరింపులకి సంబంధించిన సెక్షన్లు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వల్లభనేని వంశీమోహన్ A71గా ఉన్నారు. మరి A71 అంటే చాలామంది మధ్యలో ఉన్నారు కదా అని మీకు కూడా అనిపించవచ్చు. ఎస్, A1 నుండి A70 వరకు చాలామంది బయటే తిరుగుతుండగా A71ను తీసుకువెళ్ళి అరెస్ట్ చేయటం వెనుక కారణం ఏంటి అని అందరికీ డౌట్ కూడా వచ్చే ఉంటుంది పాటికి. అయితే దాని విషయానికి వద్దాం. సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించినట్లు వంశీపై ప్రస్తుతం ఆరోపణలు వెల్లువెత్తాయి. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసేవాడు ఈ సత్యవర్ధన్. అయితే ఈ సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి బెదిరించినట్లు వంశీపై ఇప్పుడు ఆరోపణలు వచ్చాయి. అయితే మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసు పెట్టిందే సత్యవర్ధన్. కానీ ఆయనే స్వయంగా వెళ్ళి విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరయ్యి తనకు ఈ కేసుతో సంబంధం లేదు అంటూ అఫిడవిట్ సమర్పించారు. అసలు అదేంటి, ఆయనే కేసు వేయటం ఏంటి, ఆయనే దీనికి తనకి సంబంధం లేదని అఫిడవిట్ వెనక్కి తీసుకోవడం ఏంటి అని గందరగోళంలోకి వెళ్ళొద్దు. ఇక్కడ జరిగింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలకు కూడా షాక్ అయ్యే విషయం ఇది. ఎందుకంటే ఆయనే స్వయంగా వెళ్ళి సత్యవర్ధనే కేసును వెనక్కి తీసుకోవటం. సడన్గా ఇలా ఎలా జరిగింది అని అందరూ అనుకున్నారు. కానీ తర్వాత సత్యవర్ధన్ తనంతట తానే బయటకు వచ్చి అసలు నిజాలు బయటపెట్టాడు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో తనని బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అసలు అలా తప్పుడు వాంగ్మూలం ఇవ్వడానికి కారణమే వల్లభనేని వంశీమోహన్. ఎందుకంటే విజయవాడ అదనపు డీసీపీ కృష్ణ, పోలీసులు అలాగే వీరంతా కూడా యాక్షన్లోకి దిగిపోయారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సత్యవర్ధన్ అందించిన వెంటనే సత్యవర్ధన్ వీళ్ళకి ఏం చెప్పాడంటే, తనని కిడ్నాప్ చేసి బెదిరించి ఈ తెలుగుదేశం పార్టీ గన్నవరం తెలుగుదేశం పార్టీ దాడికి సంబంధించి ఏదైతే తాను మునుపటి రోజుల్లో కేసు వేశానో ఆ కేసులన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి, అసలు ఆ కేసులతో తనకు సంబంధం లేదు అని చెప్పాలని వంశీ అనుచరులు బెదిరించారంటూ చెప్పాడు. సో వెంటనే వీళ్ళంతా రంగంలోకి దిగిపోయారు. విజయవాడ నుండి హైదరాబాద్ చేరుకున్నారు పోలీసులు. వంశీని అరెస్టు చేశారు. అయితే ఈ అరెస్టు టైంలో కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. బట్టలు మార్చుకుని వస్తాను అని చెప్పిన వంశీ పారిపోయే ప్రయత్నం చేశాడంటూ వదంతులు కూడా వ్యాపించాయి. కానీ పోలీసులు ఆయనని అదుపులోకి తీసుకున్నారు అనే టాక్ కూడా నడిచింది. అయితే ఇది నిజమా కాదా అన్న విషయాన్ని పోలీసులు చెప్తేనే తెలుస్తుంది. ఎందుకంటే జనరల్గా పోలీసులు గంజాయి స్మగ్లర్లను లేకపోతే నాటుసారా కాసి తరలించేవారిని పట్టుకున్నప్పుడు వాళ్ళు ఎలా సాహసోపేతంగా వారిని పట్టుకున్నారు అనేది సీన్ టు సీన్ వివరిస్తారు. మరి వంశీ విషయంలో కూడా అలా వివరిస్తారో లేదో మనం వేచి చూడాలి. ఇక వంశీ అరెస్ట్ అయినప్పటి నుంచి గన్నవరంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వంశీ సతీమణి కూడా బయటకు వచ్చి ఆయన అరెస్టును ఖండించారు. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆమెను కూడా ట్రోల్ చేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకప్పుడు చంద్రబాబు అరెస్టు సమయంలో భువనేశ్వరి బయటకు వచ్చి మాట్లాడితే సెంటిమెంట్ పండించడానికి వచ్చారా అని అన్నారట. అయితే మరి ఇప్పుడు మీరు కూడా సెంటిమెంట్ పండించడానికే వచ్చారా అని ప్రశ్నిస్తున్నారు. పైగా ఒక అణగారిన వర్గానికి చెందిన వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరిస్తే కేసులు పెట్టకుండా ఏం చేయాలి? అయితే అణగారిన వర్గాలకి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమా?
వంశీ మీద కేసు పెట్టొద్దు అంటే వ్యతిరేకమనే అనుకోవాలా అంటూ కూడా వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక అరెస్టు చేయకుండా సన్మానం చేయాలా అంటూ నిలదీస్తున్నారట కూడా. ఇక వల్లభనేని వంశీకి అత్యంత సన్నిహితుడు కొడాలి నాని కూడా వంశీకి బాసటగా నిలిచారు. వంశీ అరెస్టును ఆయన ఖండించారు. అయితే ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయడం, బెదిరించడం, కేసులో తమకి అనుకూలంగా ఉండాలని బలవంతం చేయటం, అసలు కేసుతో తనకు సంబంధమే లేదని చెప్పాలనటం సమంజసమేనా? దీనికి గన్నవరం నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఏం చెప్తారో ఆలోచించాలి. మంచి జాతి వన్ని గిత్తలు కావాలి అని ఎవరైనా అడిగితే వెంటనే తెలుగువారు ఇచ్చే సలహా ఒకటే, ఒంగోలు జాతి గిత్తలు కొనుక్కోండి, బాగుంటాయి అని చెప్తారు. వాటిని వ్యవసాయం కోసము వాడుకోవచ్చు, లేదా మోజుగా పెంచుకొని పందాలకు కూడా పంపించవచ్చు. అయితే ఇప్పుడు ఈ ఒంగోలు గిత్త జాతులు ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఉత్పోద్ఘాతం ఎందుకు ఇస్తున్నాను అని మీకు అనిపించవచ్చు. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ ఒంగోలు జాతి గిత్తల గురించే మాట్లాడారు కాబట్టి. ఆయన ఎందుకు మాట్లాడారు అని అంటే అంతర్జాతీయ మార్కెట్లో ఒంగోలు గిత్త 41 కోట్ల రూపాయలు పలికింది. అయితే అది ఆషామాషి విషయం కాదు కదా. సో అందుకే చంద్రబాబు గారు కూడా ఒంగోలు జాతి గిత్తల మీద ప్రశంసలు కురిపించారు. బ్రెజిల్లో ఇటీవల నిర్వహించిన వేలంపాటలో ఒంగోలు జాతి గిత్తకి దక్కిన ధర ఇది 41 కోట్లంటే మాటలా మరి సీఎం చంద్రబాబు ఏం మాట్లాడారంటే రాష్ట్ర పశుసంవర్ధక వారసత్వం ప్రపంచానికి చాటింది ఒంగోలు జాతి గిత్త అన్నారు. ఇక ఒంగోలు జాతి గిత్తలు ఉన్నత జన్యువులు, బలానికి ప్రసిద్ధి చెందాయని చెప్పారు చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతిని పరిరక్షిస్తూ పాడి రైతులను ఆదుకోవడానికి కృషి చేస్తోందని కూడా వెల్లడించారు. మిలమిలా మెరిసే తెల్లటి శరీరం, చలిని వేడిని తట్టుకునే శరీర తత్వం దీని సొంతమన్నారు. అలాగే చూపరులను ఇది ఇట్టే ఆకట్టుకుంటుంది, దీని మూపురం రంకెల్లో రాజసం ఉట్టిపడుతుంది అని కూడా చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఇక ఒంగోలు జాతి పశువుల పేరెత్తగానే జంతు ప్రేమికుల కళ్ళల్లో కూడా ఈ గిత్తల రూపం అలా కదలాడుతూ ఉంటుంది. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబే కాదు, ఎవరిని అడిగినా తెలుగువారిని చెప్పే మాట ఇదే. ఇక ఒంగోలు జాతి గిత్తలో ఇన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టి బ్రెజిల్ వంటి దేశాల కన్ను ఎప్పటి నుండో మన గిత్తల మీద పడింది. గతంలో కూడా ఆ దేశం వారు అనధికారికంగా మన ఒంగోలు జాతి గిత్తలను ఇక్కడి నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్ చేసుకున్నారు, తరలించుకుపోయారు. వాటి మీద ఏవేవో పరిశోధనలు చేశారు, కొత్త రకం జాతిని పుట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ కూడా నడిచింది. మరి ఈ విషయం గురించి మీలో ఎంతమందికి తెలుసు? అసలు మీలో ఎంతమందికి ఒంగోలు జాతి గిత్తలు అంటే ఇష్టమో కమెంట్ చేయండి. నిబంధనలకు విరుద్ధంగా స్మార్ట్ మీటర్ల పరికరాలు బిల్లుల చెల్లింపుపై ఎస్పీడీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ రావును విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వివరణ కోరారు. ఇక ఈ స్మార్ట్ మీటర్ల విషయంలో మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. ఈ వరుస కథనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారట. ఇదే విషయాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎండీకి కూడా వివరించారు. ముఖ్యంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా కాకుండా ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో మంత్రి గొట్టిపాటిని ఎస్పీడీసీఎల్ ఎండీ కలిసిన సమయంలో కొన్ని కీలక సూచనలు కూడా చేశారట మంత్రి. అయితే గ్రామాల్లో విద్యుత్ ప్రమాదాలు తగ్గాలని మంత్రి ఆదేశించారు. ఎందుకనంటే ముఖ్యంగా రైతులు రాత్రి సమయంలో పొలాలకు నీళ్లు పెట్టుకోవడానికి వెళ్ళటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో విద్యుత్ ప్రమాదాలు అంటే తీగలు తెగిపోయి పడి ఉండటాన్ని వారు గమనించకపోతే కరెంట్ షాక్కి గురై గతంలో అనేక మార్లు రైతులు మృతి చెందిన సంఘటనలు కూడా మనం విన్నాం. సో ఇలాంటివి జరగకూడదు అని ఆదేశించారట. ముఖ్యంగా వేసవిలో విద్యుత్ కోతలు ఉండకూడదన్నారు. కూటమి ప్రభుత్వం హామీ మేరకు రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ అందాలని కూడా పేర్కొన్నారు. అయితే ఉచిత విద్యుత్ అనేది రైతులకి చాలామందికి అంటే చిన్న సన్నకారు రైతులకి ఈ ఉచిత విద్యుత్ అనేది ఎంతో ఉపయోగపడే అంశం. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో బోర్వెల్స్ని ఆధారంగా వ్యవసాయం చేస్తూ ఉంటారు. మరి అలాంటి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న రైతులకి ఈ ఉచిత విద్యుత్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ ఉచిత విద్యుత్ ఉండటం వల్లనే వారు 9 గంటల పాటు ఉచితంగా విద్యుత్తును వినియోగించుకొని పొలాలకు నీళ్లు పెట్టుకుంటారు. తద్వారా మంచి దిగుబడి, వ్యవసాయంలో లాభాలు ఆర్జించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దీని మీద ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాయని కూడా చెప్పుకోవచ్చు. ఎవరైనా ఒకసారి కోపంగా మాట్లాడారు అంటే వారి మీద కోపిష్టి అనే ముద్ర వేసేస్తాం. సమాజంలో ఇది సహజంగా జరిగే ప్రక్రియ. చింతమనేని ప్రభాకర్ కూడా ఆయన దూకుడు స్వభావంతో సరిగ్గా ఇలాంటి ట్యాగ్లైనే తెచ్చిపెట్టుకున్నారు. సమాజంలో ఆయన మీద ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గతంలో అయితే కాంగ్రెస్ పార్టీ ఆయన మీద కోపిష్టి, దుందుడుకు స్వభావం కలిగిన వ్యక్తి అని చెప్పేసి ముద్ర వేశాయి. ముఖ్యంగా ఆయన ప్రత్యర్థి పార్టీలు అయితే దీనిని ఎలక్షన్లలో కొన్నిసార్లు చక్కగా క్యాష్ చేసుకున్నాయి కూడా. కానీ సడన్గా ఆయనలో మార్పు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఏంటి నిజమని అనిపించడం లేదా? కానీ ఇది 100కి 100 పాళ్ళు ముమ్మారు నిజం.
తెలుగుదేశం పార్టీ అధిష్టానం గీసిన గీటు దాటను అంటున్నారు చింతమనేని. ఆయన అనడమే కాదు, ఆయన క్యాడర్ని కూడా సమన్వయం పాటించాలని కూడా కోరుతున్నారట. బుధవారం రాత్రి ఏం జరిగిందో అందరూ చూసే ఉంటారు కదా. చింతమనేని బూతులు తిడుతూ కోపంగా రగిలిపోయిన వీడియో ఒకటి వైరల్గా మారింది. అయితే ఆయన మాటల్లో బూతులు, ఆయన కంఠంలో కోపం మాత్రమే చూసి ఉంటారు నెటిజన్లు. కానీ అసలు ఆ సీన్కి ముందేం జరిగింది, తర్వాత ఏం జరిగింది అనేది మాత్రం బయటకి ఆలస్యంగా వచ్చింది. ఈలోపు ఒక సామెత ఉంది కదా, అబద్ధం నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టొంచిందట. సో అలాగా నిజం తెలిసేలోపు 10 మందికి పక్కన ఏదైతే పార్టీలు ఉన్నాయో ప్రత్యర్థి పార్టీలు అవి క్రియేట్ చేసే వదంతులు చాలా వరకు నెటిజన్లకు చేరిపోయాయి. అయితే దానికన్నా ముందు ఏం జరిగిందో బయట పెట్టకుండా ఆయన బూతులు తిట్టిన వీడియోని మాత్రమే రిలీజ్ చేశారు కొందరు వ్యక్తులు. అయితే ఆయన ఒక పెళ్లికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఆయన కారుకి కొందరు కార్లను అడ్డం పెట్టారట. జరిగింది ఇది. ఇంతకీ దారివ్వలేదు అసలు. అయితే దాంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఎందుకంటే చింతమనేని ప్రభాకర్ బయటకు వెళుతున్నారంటే ఆయనతో పాటు కొంతమంది ఆయన అనుచరులు కూడా వస్తుంటారు. సో ఈ విషయాన్ని తెలుసుకుని తన ప్రత్యర్థి, రాజకీయ ప్రత్యర్థి, ఇంకా దాపరికమేముంది దాంట్లో, చింతమనేని ప్రభాకర్కి అక్కడ తన నియోజకవర్గంలో దెందులూరు నియోజకవర్గంలో ఉన్నది ఒకే ఒక్క రాజకీయ ప్రత్యర్థి, అది కొటారు అబ్బయ్య చౌదరి. అయితే ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు, కానీ రాజకీయ వైరుధ్యం వారిద్దరి మధ్య ఉంది. ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఒకరు తెలుగుదేశం పార్టీ. సో ఇక్కడ అబ్బయ్య చౌదరికి సంబంధించిన వ్యక్తులే కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు అని చెప్పేసి టాక్ నడుస్తుంది. అది కూడా మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిని అంటిపెట్టుకుని ఉండేవారే ఇలాంటి పనులకు పాల్పడ్డారని కూడా తెలుస్తుంది. దాడి జరిగిన రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, చింతమనేని అనుచరులు, అభిమానులు కూడా అంతా ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే వారందరినీ చింతమనేని సముదాయించారట. అంటే ఇంత జరిగిన తర్వాత కూడా ఎవరు తొందరపడొద్దు, తొందరపడితే నష్టం పార్టీకి జరుగుతుంది, పార్టీ మీద ఏ అవకాశం దొరికితే దుమ్మెత్తిపోయాలా అని చూస్తున్నారు ప్రత్యర్థులు. సో దీనిని గమనించి ఎవరూ కూడా తొందరపాటు చర్యలకు పాల్పడవద్దు అని చింతమనేని ప్రభాకర్ ఆయన అనుచరులకి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి హితబోధ చేశారంట. ఇక జరిగిన విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళదాం. తొందరపాటు చర్యలకైతే అస్సలు దిగొద్దు, పార్టీలైన అస్సలు దాటొద్దు అని చెప్పుకొచ్చారట చింతమనేని. పైగా వైసీపీ నేతలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపడమే పనిగా పెట్టుకున్నారు. అందుకే ఈ కవ్వింపు చర్యలు అని చెప్పేసి చింతమనేని హితబోధ చేశారట తన కార్యకర్తలకి, అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులకి. ఇక ఎమ్మెల్యే చింతమనేని ఇంత సామరస్యంగా ఆలోచిస్తున్నారా అని చెప్పేసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఎందుకని అంటే గతంలో ఆయన వనజాక్షిని కొట్టారు అనే కదా అప్పుడు వైసీపీ చేసిన ప్రచారం కూడా. అయితే వనజాక్షిని కొట్టారు చింతమనేని ప్రభాకర్ అని చెప్పేసి అన్నారే, కానీ దానికి సంబంధించిన ఎక్కడ వీడియో కూడా ఒక్కటి కూడా బయటకు రాలేదు, కనీసం ఫోటో కూడా బయటకు రాలేదు. అయితే టీడీపీ శ్రేణులు కావచ్చు, లేదా చింతమనేని అభిమానులు కావచ్చు, ప్రస్తుతానికైతే చింతమనేని మాట మీద వెనక్కి తగ్గారు. ఎటువంటి చర్యలకు, దుందుడుకు చర్యలకు, దాడులకు పాల్పడలేదు అని మాత్రం తెలుస్తోంది. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై రాజ్యసభలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవి చాలా కీలకమైనవనే చెప్పాలి. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ మిగులు బడ్జెట్ ఉండగా, రాష్ట్ర విభజనకి ముందు తెలంగాణ బడ్జెట్ చూస్తే మిగులు బడ్జెట్గా ఉంది. కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చూస్తే తెలంగాణ అప్పుల పాలైంది. విభజన తర్వాతే తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ఆవిడ కీలక వ్యాఖ్యలు చేశారు. అవును, ఆవిడ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదు. ఈ మాట 100% వాస్తవమే. అయితే ఈ వ్యాఖ్యలు ఎవరికి వెళ్ళి తగిలాయి అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి, గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకే వెళ్ళి తగులుతాయి. ఎందుకంటే 2014లో రాష్ట్ర విభజన జరిగితే 2023 డిసెంబర్ వరకు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అధికార పార్టీగా బీఆర్ఎస్ పార్టీనే ఉంది. పాలనా పగ్గాలు కూడా కేసీఆర్ చేతుల్లోనే ఉన్నాయి. సో అందుకు సంబంధించిన గత 9.5 ఏళ్ళు కూడా ఆయనే అన్ని నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి, ఆయన చేతుల్లోనే పాలన ఉంది కాబట్టి ఆయనకే ఈ కౌంటర్ అని కూడా పొలిటికల్ టాక్ నడుస్తుంది. కాబట్టి ఈ విషయంలో విమర్శలైనా ఆయన ఎదుర్కోవాలి, క్రెడిట్ అయినా ఆయనే తీసుకోవాలి. సో ఎందుకనంటే కొన్ని ప్రాజెక్ట్స్ వల్ల తెలంగాణలో అయితే బడ్జెట్ ఎక్కువై ఉండొచ్చు. సో రైతులకి వచ్చే దిగుబడి కన్నా ఆ ప్రాజెక్ట్ ఎలక్ట్రిసిటీ బిల్లులే ఎక్కువ అవ్వచ్చు, కానీ రైతులకు నీరు అందించారు. సో ఆ క్రెడిట్ కూడా ఖచ్చితంగా ఈ విమర్శలు ఎలా వెళ్ళి తగులుతాయో ఆ క్రెడిట్ కూడా కేసీఆర్కే దక్కుతుంది. అయితే మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల్లోకి వెళ్ళింది అన్న మాట కూడా వాస్తవమే.
అప్పట్లో ఏపీకి చెందిన నేతలు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. విభజన అంటే సమానంగా చేయాలి, కానీ అప్పులు ఒకరికి మిగులు బడ్జెట్ ఒకరికి ఇవ్వటం సమంజసం కాదన్నారు. పైగా విభజన జరగటం వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు సంపద సృష్టిస్తున్న హైదరాబాద్ కూడా తెలంగాణకి వెళ్ళిపోతుంది కదా, మరి ఏపీకి ఆదాయం వనరు లేదు కదా అని కూడా వారు ప్రశ్నించారు. కానీ అంతటితో ఆదాయ వనరు ఉండి కూడా తెలంగాణ అప్పుల్లోకి వెళ్లటంపైనే అనేక వాదనలు కూడా ఉన్నాయి. ప్రత్యర్థి పార్టీలు దీనిని తప్పుపడితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం దానిని సమర్థించుకుంది. అప్పులు చేసి ప్రాజెక్టులు కట్టాం కానీ ఎటువంటి అన్యాయాలు చేయలేదు, అక్రమాలకు పాల్పడలేదు, దోచుకోలేదు అని చెప్పేసి కూడా అన్నారు. ఆ ప్రాజెక్టులు ఓటిగా మారాయి, కాళేశ్వరాన్ని చూపెడుతూ ఎద్దేవా చేస్తున్నారు మరి బీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థులు. అయితే ఈ విషయంలో కౌంటర్ ఇచ్చే విషయంలో నిర్మలా సీతారామన్ కేవలం బీఆర్ఎస్ పార్టీని మాత్రమే టార్గెట్ చేయలేదు, కాంగ్రెస్ పార్టీని కూడా టార్గెట్ చేశారు. ఆ పార్టీకి కూడా కౌంటర్లు ఇచ్చారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపలేదని అన్నారు. తాను ఏ పార్టీని తప్పుపట్టడం లేదంటూనే తెలంగాణ వాదులమని చెప్పుకునే వారికి అలాగే కాంగ్రెస్కి కూడా కౌంటర్ ఇచ్చారు. ఇందిరాగాంధీ గెలిచిన మెదక్లో తొలుత రైల్వే స్టేషన్ మోదీ ఏర్పాటు చేశారని అన్నారు. అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, అలాగే తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉంది. సో అన్ని సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ఇందిరాగాంధీ పోటీ చేసిన గెలిచిన మెదక్లో ఎందుకని రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయలేకపోయినట్టు అని చెప్పేసి ఆవిడ క్వశ్చన్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించామని కూడా నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. మరి నిర్మలా సీతారామన్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ నేతలు ఎలా కౌంటర్ ఇస్తారో, దానికి ఏం ప్రిపేర్ అవుతున్నారో మరి చూడాలి. తెలంగాణ రాష్ట్ర సమితి, ఆ తర్వాత అది భారతీయ రాష్ట్ర సమితి. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టి ఇప్పటికీ 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న వేళ రజతోత్సవ వేడుకల నిర్వహణతో రెడీ అవ్వడానికి ప్రిపేర్ అవుతున్నారు. పార్టీ నిర్మాణం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించుకునేందుకు భారత రాష్ట్ర సమితి సిద్ధమవుతోంది. ఈ మేరకు గులాబీ బాస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గం ఈ నెల 19వ తేదీన నిర్వహించాలని పిలుపునిచ్చారు. అధినేత కేసీఆర్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు ఆదేశాలు కూడా జారీ చేశారట ఈ మేరకు. అయితే ఫిబ్రవరి 19వ తేదీన తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 1 గంటకు సమావేశం జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత ఎంపీలు, మాజీ ఎంపీలు, అలాగే ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, వారితో పాటుగా ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, అలాగే డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాల్గొంటారని తెలుస్తోంది. ఈ సమావేశంలో భాగంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రధానంగా చర్చిస్తారట కేసీఆర్. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ఎలాగా అనే దాని మీద బీఆర్ఎస్ శ్రేణులకు హితబోధ చేయనున్నారట కేసీఆర్. అలాగే బీఆర్ఎస్ శ్రేణులు చేపట్టాల్సిన కార్యాచరణపై, భవిష్యత్తు కార్యాచరణపై ముఖ్యంగా సమగ్ర చర్చ జరగబోతోందని కూడా తెలుస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీల సాధన, హక్కులను కాపాడుకునే దిశగా రాష్ట్ర ప్రజలను చైతన్యం చేసేందుకు పార్టీ నాయకత్వం, ముఖ్యంగా కార్యకర్తలకి, పార్టీ శ్రేణులకి ఎలాంటి వ్యూహాలు అనుసరించాలో నూరిపోయడానికి రెడీగా ఉందట. ఇక ఈ విధానాలపై సమావేశంలో చర్చిస్తారని కేటీఆర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఎలా ఎదుర్కోవాలి, ప్రస్తుతం రాబోయే ఎన్నికలు ఏవైతే స్థానిక సంస్థలు ఉన్నాయో వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇటువంటి అన్ని అంశాల మీద ఇప్పుడు జరగబోయే సమావేశంలో ఫిబ్రవరి 19వ తేదీన జరగబోయే ఈ మీటింగ్లో చర్చిస్తారని కూడా తెలుస్తోంది. సంబరాలు, పండుగలు చేసుకోవడానికి కూడా ఒక హద్దు పొద్దు ఉండాలి. హద్దు దాటితే అనర్థాలకు కారణమవుతుందంటారు పెద్దలు. ఇప్పుడు సూరత్లో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఒక స్కూల్లో 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు చేసిన పనికి అందరూ నోరెళ్లు పెట్టి చూస్తున్నారు. ఫేర్వెల్ పార్టీ చేసుకోవడం అంటే ఏదో స్కూల్లో డీజేలు పెట్టి ఆ పాటలకి డాన్స్ చేయటం ఇలాంటివి కాదు. వాళ్ళు ఇంకా ఆ హద్దు దాటి ఇంకొక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అత్యుత్సాహం చూపించిన వారు ఇప్పుడు ఆ ఇబ్బందులు పాలవుతున్నారు. ఇంతకీ వారు చేసిన పనేంటో అనే కదా మీ డౌట్. స్కూల్ ఫేర్వెల్ పార్టీని సెలబ్రేట్ చేసుకోవడానికి ఏకంగా 35 లగ్జరీ కార్లలో కాన్వాయ్గా వెళ్ళారు. అది కూడా నార్మల్గా వెళ్ళలేదు, వాళ్ళు పెద్ద హంగామానే చేశారు. చేసిన విద్యార్థుల్ని పోలీసులు ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ కారు నడుపుతుండగానే కొంతమంది స్టూడెంట్స్ డోర్లపై ప్రమాదకరంగా కూర్చున్నారు. ఇంకొంతమంది సన్ రూఫ్ ఓపెన్ చేసి కారు పైన కూర్చొని స్మోక్ గన్లు పట్టుకొని స్టంట్లు చేశారు. ఇలా స్టంట్లు చేస్తున్నప్పుడు జరగరానిది ఏమన్నా జరిగితే, ఎవరికైనా ఏదైనా ప్రాణం మీదకి వస్తే తర్వాత ఎవరిని అంటారు? ట్రాఫిక్ సిబ్బంది ఏం చేస్తున్నారు, పోలీసులు ఏం చేస్తున్నారు,
సీసీటీవీ కెమెరాలు లేవా, ఎవరు వాళ్ళని ఆపలేదా అని కూడా తర్వాత ప్రజలే అంటారు. అయితే ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అయింది. అంటే వీళ్ళు సెలబ్రేట్ చేసుకోవడమే కాదు, వీటిని చక్కగా వీడియోలు తీశారు, రకరకాల యాంగిల్స్లో వీడియోలు తీశారు. వాళ్ళ సెలబ్రేషన్స్ని లైఫ్ లాంగ్ గుర్తుంచుకోవాలి అనుకున్నారు కాబట్టి రకరకాల యాంగిల్స్లో దీన్ని వీడియో తీసి నెట్టింట్లో వదిలారు. సో అవి ఇప్పుడు ఇంటర్నెట్లో కూడా వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఇంటర్నెట్లో వాటిని చూడొచ్చు. పైగా వీరు వాడిన కార్లు అన్నీ కూడా ఖరీదైన కార్లే. ఎలాంటివంటే BMW, బెంజ్, మరెసెటి, అలాగే పోర్షే వంటి బ్రాండెడ్ కార్లు వాడారు. వీళ్ళు వాడింది ఎక్కడ చిన్న చితక కార్లు అయితే కాదు. మరి పిల్లలు చేసిన పనులకు బాధ్యత తల్లిదండ్రులదే కదా. ఈ ఫీట్లు చేసింది మైనర్లు కాబట్టి వారి తల్లిదండ్రులకు కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ల మీద కూడా కేసులు నమోదు చేశారు అధికారులు. అంతేకాదు వాటిలో 22 కార్లను సీజ్ చేసేశారు అక్కడే అధికారులు. మిగతా వాటి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అంటే కొంతమంది దొరికారు, ఇంకొంతమంది పారిపోయారు. సో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకునే ప్రయత్నం జరుగుతోంది ఇప్పుడు పోలీసు అధికారులతోటి. ఇక ఈ పాఠశాల విద్యార్థుల తీరుపై సోషల్ మీడియాలో కూడా తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సూరత్లోని ఓల్పాడ్ ప్రాంతంలో ఈ స్కూల్ ఉంది. మరి ఇలాంటి స్కూల్ గురించి పిల్లలకు బాధ్యత తెలియకుండా అడిగినవన్నీ ఇచ్చే పేరెంట్స్ గురించి మీరేమంటారో మీరే చెప్పండి. అలాగే ఇలా బిడ్డలను అతిగారాబం చేసి అడిగినవన్నీ ఇవ్వటం వల్ల ఎలాంటి అనర్థాలు ప్రమాదాలు జరుగుతాయో, ఇతరుల ప్రాణాలకు ఎలా ముప్పొచ్చి పడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూణే ఉదంతం ఇప్పటికీ అందరికీ గుర్తుంటే ఉంటుంది. ఒక బడాబాబు పుత్రరత్నం చేసిన ఒక నిర్వాహకం 2 ప్రాణాలను కూడా బలిగొంది. ఖరీదైన కారుడు రేసు కారు నడిపినట్టు టౌన్లోనే నడిపాడు. దానివల్ల 2 అమాయకులు ప్రాణాలు తీశాడు. పైగా అతడు తప్పతాగి ఉన్నాడనే వార్తలు కూడా అప్పుడు బయటకు వచ్చాయి. ఇక ఆ కేసులో నుండి అతన్ని బయటపడేసేందుకు వారి కుటుంబం పడిన తపన అంతా ఇంతా కాదు. డ్రైవర్ని ఇరికించాలని చూశారు. ఆ అబ్బాయి అప్పుడు అసలు నడపలేదని చెప్పారు. కానీ అన్ని సీసీటీవీ కెమెరా ఫుటేజ్లు, అన్ని ఆధారాలు కూడా అతడి వైపే వేలెత్తి చూపించాయి. ఆ కుర్రాడి పేరు కూడా వేదాంత్ అగర్వాల్ అని మనకి గుర్తుండే ఉంటుంది. ఈ ఘటనలో చనిపోయింది అనీష్ అవధియా, అలాగే అశ్విని కోస్టా. వీరిద్దరూ కూడా మధ్యప్రదేశ్ వాసులే. అయితే ఇది పిల్లలపై పెద్దల నియంత్రణ లేకపోవడం వల్ల జరిగిన ప్రమాదంగా చెప్పుకోవచ్చు అని అనేక మంది తమ అభిప్రాయాలను బాహాటంగానే చెప్పారు. అయితే ఇప్పుడు తాజా ఘటన వల్ల ఎవరికి ఏమీ కాకపోవటం, ఎవరి ప్రాణాలకు ముప్పు వాటిల్లకపోవటం అయితే కాస్త సంతోషించదగ్గ విషయమే. ఇది పూర్తిగా ఖండించదగ్గ విషయం కూడా. ఎందుకంటే ఒకవేళ ఏదైనా జరిగుంటే ఏంటి, ఎవరు సమాధానం చెప్తారు? సో ఇలాంటి ఘటనల మీద, పిల్లలు చేసే ఇలాంటి పనుల మీద మీరేమంటారో మీ కామెంట్ చెప్పండి. ఇండియాస్ గాట్ లేటెంట్ అనే కామెడీ షో సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు యూట్యూబర్ రణ్వీర్ అల్లాబడియా, హాస్య నటుడు సయం రైనాతో పాటు మరికొందరు చిక్కుల్లో పడ్డారు. జాతీయ మహిళా కమిషన్ వీరికి నోటీసులు కూడా జారీ చేసింది. ఫిబ్రవరి 17వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు న్యూఢిల్లీలోని NCW కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక ఈ విషయంలో అపూర్వ మఖీజా, అలాగే జస్ప్రీత్ సింగ్, ఆశీష్ చంచ్లానీ, అలాగే షో నిర్మాతలు తుషార్ పూజారి, అలాగే సౌరభ్ బోత్రా వంటి కంటెంట్ సృష్టికర్తలు ఉపయోగించే భాషపై కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటలు అలాంటివి. సభ్య సమాజం ముందు, ఇలా కెమెరాల ముందు, స్టూడియోల్లో కూడా అలాంటి మాటలు బయటికి చెప్పడానికి సిగ్గుపడే మాటలు మాట్లాడారనమాట వాళ్ళు. సో అసలు ఇంతకీ వీరిపై ఎంత ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్న దానికి కారణం ఏంటో కూడా ఒకసారి చూద్దాం. ఇండియాస్ గాట్ లేటెంట్ షోలో పాల్గొన్న రణ్వీర్ అల్లాబడియా తీవ్ర అసహ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ షోకి వచ్చిన ఒక మహిళా కంటెంట్తో ఆమె తల్లిదండ్రుల శృంగార జీవితం గురించి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశాడు. అతగాడు చేసిన ఆ వ్యాఖ్యలు చెప్పడానికి కూడా చాలా అసహ్యంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ నేను ప్రస్తావించలేకపోతున్నాను. ఈ విషయం మళ్ళీ చెప్తున్నాను, ప్రస్తావించలేకపోతున్నానని. అయితే అలాంటి దరిద్రంగా ఉండే వ్యాఖ్యలు చేశాడు కాబట్టి ఇప్పుడు అందరూ కూడా అతడిని కోపగించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు, యావగించుకుంటున్నారు. రణ్వీర్ అల్లాబడియాపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతూ ఆయనను సోషల్ మీడియాలో అన్ఫాలో కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే రణ్వీర్ అల్లాబడియాకి చాలామంది, అంటే మిలియన్స్లో ఫాలోవర్స్ ఉన్నారు. అటు యూట్యూబ్లో కావచ్చు, ఇటు ట్విట్టర్లోనో, లేకపోతే ఇంకా ఇతర సోషల్ మీడియాల్లో ఏదైతే వీడియోస్ పెడుతుంటారో వాటికి ఫాలోవర్స్ ఉన్నారు, లక్షల్లో కోట్లలో ఉన్నారు. మరి ఈ వివాదంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా స్పందించారు. రణ్వీర్ అల్లాబడియా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను తాను చూడలేదని, అయితే దాని గురించి సమాచారం తనకి అందిందని చెప్పారు. ఇది చాలా అసభ్యకరమైందని అన్నారు ఆయన. ప్రతి ఒక్కరికి ఒక లిమిట్ అనేది ఉంటుందని, ఎవరైనా దానిని అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని కూడా ముఖ్యమంత్రి హెచ్చరించారు.
ఇక ఇప్పటికే రణవీర్ అల్లాబడియాపై ఇద్దరు లాయర్లు కూడా కేసులు కూడా వేశారు. అయితే రణవీర్ అల్లాబడియా దిగొచ్చాడు. సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను కూడా విడుదల చేశాడు. అందులో తన వ్యాఖ్యలకు తాను క్షమాపణ చెప్తున్నట్టుగా చెప్పుకొచ్చాడు. తాను చేసిన ఈ వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయని తనకు కూడా అర్థమైందని, తన వ్యాఖ్యలను సమర్థించుకోవాలనుకోవడం లేదని, తనను క్షమించమని చెప్పుకొచ్చాడు. ఇంతే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చట్టాలు పటిష్టంగా ఉండాలని కేంద్రం యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ దిశగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చెందిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కేంద్రానికి లేఖ రాయాలని భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది. రణవీర్ అల్లాబడియా వ్యాఖ్యలపై పలువురు పార్లమెంటు సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కామెడీ కంటెంట్ పేరుతో పరిమితులు దాటడం ఆమోదయోగ్యం కాదని అంటున్నారు వారంతా కూడా. ఇక స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతాను అని చెప్పేసి ఇదివరకు ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే మహారాష్ట్ర సైబర్ విభాగం ఈ షో సభ్యులపై కేసు నమోదు చేసింది. ఆధ్యాత్మిక గురువు దలైలామా, ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మందికి ఈయన గురించి తెలుసు. ఎవరైతే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఫాలో అవుతుంటారో వారందరికీ దలైలామా అనే పేరు సుపరిచితమే. ఇక భారత హోంమంత్రిత్వ శాఖ జెడ్ కేటగిరీ భద్రతను ఏర్పాటు చేసింది దలైలామాకు. చైనా మద్దతుదారుల నుంచి దలైలామాకు ముప్పు పొంచి ఉంది అనే విషయం ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందిందట కేంద్రానికి. దీంతో వెంటనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైనట్లు తెలుస్తుంది. అందువల్లే ఆయనకు ఈ జెడ్ కేటగిరీ భద్రతను ఏర్పాటు చేసినట్టుగా విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఉన్న దలైలామా నివాసం వద్ద భద్రత ఉంటుంది. దీంతో పాటు అదనంగా శిక్షణ పొందిన డ్రైవర్లు, నిఘా సిబ్బంది కూడా ఇప్పుడు ఏర్పాటు చేయబోతున్నారు. ఇక చైనా పాలనను వ్యతిరేకించిన దలైలామా 1959 నుంచి కూడా భారత్లోనే ఉంటున్నారు. భౌగోళిక రాజకీయాల ఉద్రిక్తతల అంశాన్ని దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం ఆయనకు జెడ్+ భద్రతను ఏర్పాటు చేసింది. అంతేకాదు చైనా మద్దతు గల వ్యక్తులు, సంస్థలతో ఆయనకు ముప్పు ఉన్నట్టుగా కూడా అనుమానాలున్నాయట. ఇది ఇలా ఉంటే భిన్న సాంప్రదాయాల ప్రాముఖ్యతను చైనా నాయకత్వం అర్థం చేసుకోలేదని గతంలోనే దలైలామా విమర్శించారు. ముఖ్యంగా అక్కడి హాన్ వర్గ ఆధిపత్యం, నియంత్రణే ఎక్కువగా ఉంటుందని, అయితే తోటి వ్యక్తిగా తనకు చైనా ప్రజలపై మాత్రం ఎటువంటి వ్యతిరేకత లేదని మనస్ఫూర్తిగా చెబుతుంటారు ఆయన. ఇకపై భారత్లోనే తాను నివసిస్తానని స్పష్టం చేశారు దలైలామా. ఈ క్రమంలోనే హోంశాఖ ఆయనకు భద్రతను కూడా పెంచే ఏర్పాటు చేసింది. ఆయనకు ఎటువంటి ముప్పు కలగకూడదనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అమెరికా ప్రభుత్వం నుంచి ఫెడరల్ ఏజెన్సీలను డిలీట్ చేయాలి అని చెప్పేసి టెక్ దిగ్గజం, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చెప్పారు. దుబాయ్లో జరుగుతున్న వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో ఆయన వర్చువల్గా పాల్గొన్నారు. గురువారం నాడు జరిగిన ఈ సమావేశంలో మస్క్ మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. కలుపు మొక్కలను కూకటి వేళ్లతో సహా తొలగించకపోతే అవి వేగంగా పెరుగుతాయి, వేళ్ళునుకుపోతాయి అని కూడా చెప్పుకొచ్చారు. అలాగే చాలామంది USAID గురించి మాట్లాడుతున్నారని, కొంత అసహనాన్ని కూడా మస్క్ వ్యక్తం చేశారు. నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమోక్రసీ నుంచి ఉందని, అది ఎంతవరకు ప్రజాస్వామ్యులను సాధించిందని ప్రశ్నించారు. ఇక ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపై ట్రంప్ హయాంలో అమెరికాకు ఏమాత్రం ఆసక్తి లేదన్నారు మస్క్. ఇక గతంలో అయితే అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికా కొంత ఒత్తిడి సృష్టించిన సందర్భాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మస్క్ చెప్పుకొచ్చారు. అయితే ఇక మీదట మాత్రం అమెరికాలో వైవిధ్యం, సమానత్వం, సమ్మిళిత వర్క్ విధానానికి ట్రంప్ ముగింపు పలికారని కూడా చెప్పారు. ఇక ట్విట్టర్ అభివృద్ధి చేసిన గ్రోక్ 3 AI చాట్బాట్ కోసం మరో 2 వారాల్లో సిద్ధమవుతుందన్నారు. ఒక రకంగా చెప్పాలంటే అది భయపెట్టే రకంగా తయారవుతోందని మస్క్ వ్యాఖ్యానించారు. తన బోరింగ్ కంపెనీతో కలిసి దుబాయ్ లూప్ ఏర్పాటు చేయాలనే ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇక అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ బాస్ హోదాలో ట్రంప్ సహకారంతో అమెరికా ప్రభుత్వ ఏజెన్సీలపై పట్టు బిగించిన నేపథ్యంలో మస్క్ తొలిసారిగా ఈ సదస్సుకు హాజరు కావటం మాత్రం కొంత ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. తాజాగా అమెరికాలో దాదాపు 75,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను రాజీనామాలకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఆఫర్ కూడా ట్రంప్ గవర్నమెంట్ నుంచే వచ్చింది. ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన బైఅవుట్ ఆఫర్కి వారంతా ఓకే చెప్పారు. ఎందుకంటే బైఅవుట్ అంటే కొంత మొత్తాన్ని ముందుగానే ఇచ్చేస్తారు, వాళ్ళు రాజీనామా చేసి ఆ డబ్బు తీసుకుని చక్కగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. అమెరికాలో మొత్తం 23 లక్షల మంది ఉద్యోగులకు ఈ ఆఫర్ వెళ్ళిందట.
ఇక ట్రంప్ సర్కారు ప్రభుత్వ ఏజెన్సీల్లో భారీగా ఉద్యోగాల కోతకు రెడీ అయిందని కూడా తెలుస్తుంది. కొన్ని ఏజెన్సీల్లో ఈ తగ్గింపులు 70% వరకు ఉండొచ్చని సమాచారం కూడా అందుతోంది. ఇక ప్రభుత్వ ఖర్చుల్లో దాదాపు $1 ట్రిలియన్ వరకు తగ్గించే అవకాశం ఉందని కూడా మస్క్ ఇప్పటికే ప్రకటించారు. ఆ విషయం కూడా మనం విన్నాం ఇంతకుముందు కూడా. మరి ఇలా మస్క్ ఉద్యోగులను తొలగించి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాలంటే కొంత ఖర్చుని ఎక్కువ మేర అంటే కొంత ఖర్చుని ఎక్కువ శాతం తగ్గించే ప్రయత్నం కూడా చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. అమెరికాలో కోడిగుడ్ల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మీకు అమెరికా నుంచి ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే ఈసారి మాత్రం ఎగ్స్ తోటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ చేసి పెట్టండి. ఎందుకంటే పాపం అమెరికాలో కోడిగుడ్ల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయట. ఇటీవల వీటి ధరలు 15% పెరగ్గా ఈ ఏడాదిలో మరో 20% పెరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే మనం గతంలో ఎప్పుడైనా అమెరికా నుంచి ఎవరైనా మనకి బంధువులు ఇళ్ళకి వస్తే వాళ్ళకి అక్కడ దొరకని వస్తువులు, అంటే ఇక్కడ న్యాచురల్గా దొరికే జున్ను లాంటివి ఇతరత్ర పదార్థాలన్నీ మనం తీసుకొచ్చి పెట్టేవాళ్ళం వాళ్ళని సంతోష పెట్టడానికి. ఇప్పుడు మనం గుడ్లు తీసుకొచ్చి పెట్టాలేమో వాళ్ళకి, ఎందుకంటే పాపం అక్కడ గుడ్లు దొరకడం లేదట. పైగా దొరికినా కానీ పరిమిత సంఖ్యలో గుడ్ల కేసులు అమ్ముతున్నారట మార్టుల్లో కూడా. దేశవ్యాప్తంగా గుడ్ల లభ్యత భారీగా తగ్గిపోవటమే ఇందుకు కారణం. ఎప్పుడైనా మరి గుడ్లు కావచ్చు, అది ఇతర ఏ వస్తువులైనా కావచ్చు, లభ్యత తగ్గిందంటే మరి రేట్లు కూడా పెరుగుతాయి. సో డిమాండ్ అండ్ సప్లై పాలసీ ఉంటుంది కదా, అది మనం వినే ఉంటాం. అనేక స్టోర్లలో లిమిటెడ్ స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయట. కొన్ని చోట్ల నో ఎగ్స్ అనే బోర్డులు కూడా దర్శనమిస్తున్నట్టుగా చెబుతున్నారు. దీంతో గుడ్ల విక్రయంపై పరిమితి విధిస్తున్న స్టోర్లు ఒకటిగా గరిష్టంగా. దీంతో గుడ్ల విక్రయంపై అనేక స్టోర్లు పరిమితిని విధిస్తున్నాయట. అంటే లిమిటెడ్గా ఇస్తాం, ఎన్ని పడితే అన్ని ఇవ్వం, ఎన్ని కేసులు పడితే అన్ని కేసులు అమ్మము అని చెప్పి కొన్ని బోర్డులు పెడుతున్నారట. అంటే మనిషికి గరిష్టంగా 1 నుంచి 2 లేదా 3 ట్రేలు మాత్రమే అమ్ముతాము అని చెప్పేసి చెప్తున్నారట. అమెరికాలో కొంతకాలంగా బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందింది. కేవలం బర్డ్ ఫ్లూ వల్ల గత ఏడాది ఒక డిసెంబర్లోనే సుమారు 2.3 కోట్ల కోళ్లను వధించినట్టుగా అమెరికా వ్యవసాయ శాఖ గణాంకాలు పేర్కొన్నాయి. ఇక మనకి కేవలం అమెరికాలో మాత్రమే కాదు, ఇప్పుడు భారత్లో, అందులోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ బర్డ్ ఫ్లూ ప్రభావం కనిపిస్తోందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో కూడా అనేక ప్రాంతాల్లో ఈ బర్డ్ ఫ్లూ కారణంగా లక్షల్లో కోళ్లు చనిపోయిన విషయాన్ని గడిచిన 2-3 రోజులుగా మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఇక అమెరికాలో అయితే ఒహాయో, మిసౌరీలలో దీని ప్రభావం అధికంగా కనిపిస్తుంది. అమెరికా లేబర్ బ్యూరో లెక్కల ప్రకారం చూస్తే లాస్ట్ ఇయర్ జనవరిలో డజను కోడిగుడ్ల ధర $2.25 ఉంటే డిసెంబర్ నాటికి అది $4.15 పెరిగిపోయింది. ఇప్పుడు చూస్తే అది ఏకంగా $7.34 ఎగబాకిందట. రానున్న రోజుల్లో ఇది మరింతగా పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నట్టు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పుడు భారత్ క్రికెట్ అభిమానుల నోళ్లలో బాగా నానుతున్న పేరేదో చెప్పండి? అయితే నేనే చెప్తాను, రజత్ పటిదార్. ఐపీఎల్లో అత్యంత ఆకర్షణీయ జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్గా నియమితుడయ్యాడు. కాబట్టే ఇప్పుడు అతని పేరు మారుమ్రోగిపోతుంది. కుంబ్లే, ద్రావిడ్, కోహ్లీ, డూప్లిసిస్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు నడిపించిన జట్టుని నడిపించే బాధ్యత ఇప్పుడు రజత్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రజత్ నియమితుడు కావటం ఆశ్చర్యం కలిగించిన విషయమే చాలామంది క్రికెట్ అభిమానులకి. అంటే కొత్త కుర్రవాడు, సో ఇప్పటి వరకు చాలా తక్కువ మ్యాచ్లే ఆడాడు, అయినా అతని చేతిలో సారథ్య బాధ్యతలను ఎలా పెట్టారు అని చెప్పేసి చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. అయితే 3 ఏళ్ల ముందు ఐపీఎల్లో అసలు అమ్ముడే కానీ ఈ ఇండోర్ కుర్రాడు ఇప్పుడు మాత్రం ఏకంగా బెంగళూరు జట్టుకు సారథై కూర్చున్నాడు. అసలు విషయం చెప్పుకోవాలంటే ఇంత తక్కువ కాలంలో ఈ ఎదుగుదలకు రజత్ ఆటలో వచ్చిన అనూహ్యమైన మార్పులే కారణం. 31 ఏళ్ల రజత్ పటిదార్కు ఇప్పుడు ఆడబోయేది 4వ ఐపీఎల్ సీజన్ మాత్రమే. ఎన్నో డజన్ల కొద్దీ ఐపీఎల్స్ తను ఆడలేదు. ఇప్పటి వరకు అతను 27 మ్యాచ్లు మాత్రమే ఆడాడట. కానీ అతడికి తక్కువ మ్యాచ్ల్లోనే మెరుగైన పెర్ఫార్మెన్స్ చూపించేశాడు. 34.74 సగటుతో 799 పరుగులు సాధించాడు. అందులో ఒక సెంచరీ, 7 అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. అయితే మొదట్లో ఆర్సీబీ రజత్ను కేవలం 20 లక్షలకు మాత్రమే కొనుక్కుంది. అయినప్పటికీ రజత్ ఎక్కడా డీలా పడిపోలేదు. తన ఆట తీరుతో తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలి అని మన పెద్దవాళ్ళు చెప్పారు చూసారా, ఆ సామెతని చక్కగా ఫాలో అయ్యాడు. ఎక్కడైతే ఏ జట్టుతో అయితే తనను వద్దని అనిపించుకున్నాడో అదే జట్టుతో నువ్వే కావాలి మాకు అని కోరి మరీ ఎన్నుకునేలాగా చేసుకున్నాడు రజత్. అందుకే ఇప్పుడు రజత్ పటిదార్ ట్రెండింగ్లో ఉన్నాడు.
బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్గా వచ్చిన అగ్ర కథానాయకుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై పలువురు మేధావులు విమర్శలు గుప్పిస్తున్నారు ఇప్పుడు. అసలు ఆయన మాటలను అంత సీరియస్గా ఎందుకు తీసుకున్నారో కూడా అర్థం కావటం లేదు అని మెగా ఫ్యాన్స్కి అసలు చిర్రెత్తుకొస్తోందట ఈ చిరు మీద చేసిన వ్యాఖ్యలకి. దానిని ఆ మేధావులు ఎలా మలుచుకున్నారు అనేది కూడా ఒకసారి చూద్దాం. అసలు ఇంతకీ చిరు ఏమన్నారో కూడా ఒకసారి చూద్దాం. తన ఇంట్లో అంతా కూడా ఆడపిల్లలే ఉన్నారని, ఒక్క మగపిల్లాడు కూడా లేడని అన్నారట ఆయన. అంతా మనవరాళ్లే ఉన్నారని, ఒక్క మనవడు ఉంటే బాగుండు అనిపించింది అన్నారు. ఇక ఇంటికి వెళితే తాను ఇంటికి వెళ్ళానా, లేకపోతే లేడీస్ హాస్టల్కి ఏమైనా వెళ్ళానా, తను లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉన్నానా అనే అనుమానం కలుగుతోందని కూడా చమత్కరించారు. తన లెగసీని, తన కుమారుడు లెగసీని కంటిన్యూ చేయడానికి ఒక మనవడు ఉంటే బాగుంటుంది అని మనసులో కోరికను కూడా చెప్పుకొచ్చారు చిరు. దీనినే అడ్వాంటేజ్గా తీసుకున్నారు కొంతమంది మేధావులు. ఇక చిరంజీవి అయితే ఎక్కడా కూడా ఆడపిల్లలను తక్కువగా చేసి మాట్లాడిన సందర్భం అయితే ఆ షోలో లేనేలేదు. పైగా చరణ్కి ఆడపిల్ల పుట్టినప్పుడు మహాలక్ష్మి పుట్టిందని సంబరపడిపోయారు చిరు. మరి ఆ విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి కదా, ఎందుకని ఆ మేధావులు మర్చిపోయారు? మనం విమర్శించాలి అనుకుంటే దేనినైనా విమర్శించవచ్చు, సహృద్భావంతో చూస్తే దానిని అర్థం చేసుకోవచ్చు. కానీ మనం కూడా ఇంట్లో మనకి ఎప్పుడైనా ఎవరింట్లో అయినా సరే అందరూ మగపిల్లలే ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమంటారు జనరల్గా, మిడిల్ క్లాస్ కావచ్చు, అప్పర్ క్లాస్ కావచ్చు, లేదా లోవర్ క్లాస్ కావచ్చు, ఏ ఫ్యామిలీ అయినా ఏముంటుంది, ఒక్క ఆడపిల్ల ఉంటే బాగుండు కదా, మహాలక్ష్మిలాగా కళకళలాడుతూ ఇంట్లో తిరుగుతూ ఉంటే ఇంటికే అందం వస్తుంది అంటుంది. అలాగే అందరూ ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, చక్కగా ఒక్క మగపిల్లవాడు ఉంటే బాగుండు కదా, ఇంట్లో మగపిల్లవాడు లేని లోటు తీరుతుంది, ఈ ఆడపిల్లలందరికీ ఒక తోడుగా ఉంటాడు, ఒక అండగా ఉంటాడు అని వాళ్ళు అనుకుంటారు. సో వారింట్లో ఉన్న లోటు తీరాలని ఆయన ఆ విధంగా కోరుకున్నారు. కాకపోతే కాస్త సరదా సంభాషణగా దానిని మలచారు కాబట్టి చిరు మీద ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే చిరు మీద ఇలాంటి తెలివి ప్రదర్శించడం ఈ మేధావులకు కొత్త ఏం కాదు. దీనికన్నా ముందు ఇంకొక ఫంక్షన్కి వెళ్ళారు. ఏదైతే విశ్వక్సేన్ సినిమా ఉందో ఆ సినిమాకి, లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళారు చిరంజీవి. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ తన తాతగారి ఫోటోను చూపిస్తే, అంటే తన తల్లి అంజనాదేవిని కన్న తండ్రి ఫోటోని చూపిస్తే ఆయన చూసి ఆయన కాస్త రసికుడు, ఆయనకి 2 భార్యలు ఉన్నారు అని చెప్పుకొచ్చారు. అంతేకాని అయితే చిరుకి ఆ టైంలో వాళ్ళ తాతగారి ఫోటో చూపించారు కాబట్టి ఆయన గుణగణాల గురించి చెప్పుకొచ్చారు. పైగా ఆయన ఎందుకు చెప్పారు అంటే, తాను సినిమాల్లోకి వెళుతున్న సందర్భంలో చాలామంది బంధువులు, అలాగే తల్లిదండ్రులు కావచ్చు, ఇతరత్ర బంధువులు ఎవరైనా కావచ్చు, పెద్దవాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మీ తాతగారిలా అవ్వద్దు, సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్లతోటి కలిసిమెలిసి చాలా దగ్గరగా సీన్లు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఎటువంటి వాటికి లోను కావద్దు, బలహీన క్షణాలను లోనవ్వద్దు అని చెప్పడం జరిగిందట చిరంజీవి గారికి. సో అయితే మరి చిరంజీవి కూడా దాన్ని ఈ సందర్భంలోనే పంచుకున్నారు. సో మరి అందరి ముందు అలా ఎలా మాట్లాడతారు, ఊరిలో తన తాతగారికి 2 అమ్మమ్మలు ఉన్నారని, ఇంకొక ఆవిడ కూడా ఉందని చిరంజీవి ఎలా చెప్తారు అని చెప్పేసి అలాంటి సంభాషణలు ఒక సభలో పలకటం, ఒక మీటింగ్లోకి వచ్చినప్పుడు, లేదా ఒక ఫంక్షన్కి, ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు, లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్స్కి వచ్చినప్పుడు చిరంజీవి ఎలా మాట్లాడతారు అలాగా అని చెప్పేసి వాళ్ళ తెలివితేటలన్నింటినీ కూడా గుప్పించారు. కానీ మనం అర్థం చేసుకునే దానిలో ఉంటుంది అని చెప్పేసి చిరంజీవి అభిమానులు అంటున్న మాట ఇది. 30 years ఇండస్ట్రీ ఫేమ్ పృథ్వీరాజ్ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ట్రోల్ చేస్తున్నారు. పైగా #బాయ్కాట్ లైలా అనే పేరుతోటి ఒక హ్యాష్ట్యాగ్ని కూడా ట్రెండ్ చేస్తున్నారు. ఎందుకని అంటే, పృథ్వీరాజ్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట అన్నారు, 150 మేకలు అలాగే 11 మేకలు అని చెప్పేసి ఓ చిన్న పిట్ట కథ చెప్పుకొచ్చారు. దానిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనువయించినట్టుగా ఆయన చెప్పినట్టుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ భావిస్తున్నాయి. పైగా దీని మీద తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతినిధులు కూడా, ఎవరైతే అధికార ప్రతినిధులు ఉంటారో, స్పోక్ పర్సన్స్ ఉంటారో, వాళ్ళంతా కూడా దీనిని తీవ్రంగా ఖండించారు. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే లైలా సినిమాని ఎవరూ చూడొద్దు, బాయ్కాట్ చేద్దామనే పిలుపునిస్తున్నారు. అసలు ఒక పొలిటికల్ పార్టీ ఒక సినిమాని బాయ్కాట్ చేద్దాము అంటే ప్రజలంతా బాయ్కాట్ చేస్తారా? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అభిమానులు వేరే అభిమానులే బాయ్కాట్ చేస్తారా? అసలు ఆ సినిమాని బాయ్కాట్ చేయాలంటే ముందు ఆ సినిమా చూసి, ఆ సినిమా ఎలా ఉందో తెలియాలి కదా, అది సినిమా బాగాలేదు బాగుంది అనేది చెప్పగలగాలి కదా, దానికైనా సినిమా చూడాలి కదా. బాయ్కాట్ చేద్దాము అనే ఉద్దేశంతోనే ఉండేటైతే గతంలో వ్యూహం, శబదం అలాగే యాత్ర 2 అని 3 సినిమాలు వచ్చాయి 2024 ఎలక్షన్లకి ముందు. మరి ఆ సినిమాలన్నీ కూడా 3 కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.
మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ చూస్తే సినిమాలు హిట్ అయిపోవాలి, ఆ సినిమాలకి కోట్లకు కోట్లు కలెక్షన్లు రావాలి కదా, ఎందుకని చూడలేదు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి సొంత సినిమాలని హిట్ చేసుకోవడం కూడా చేతగాలేదా? మరి సొంత సినిమాలను హిట్ చేసుకోవడం చేతగాని వారు పరాయి వాళ్ళ సినిమాలను ఎలా ఫ్లాప్ చేయగలుగుతారు? మీరు వెళ్ళి చూడకపోతే సినిమా ఫ్లాప్ అయిపోతుంది, మీరు వెళ్ళి చూస్తే సినిమా హిట్ అయిపోతుంది అనుకోవటం ఎంతవరకు తెలివైన పద్ధతో ఆలోచించుకోవాల్సిన అవసరం లేదంటారా? అయితే ఈ మాటలన్నీ కూడా అటు జనసేన పార్టీ వాళ్ళు, ఇటు సినిమా ప్రేమికులు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్న మాటలు. సో వీటికి కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంటుందేమో. ఎందుకంటే గతంలో చూస్తే మనం కొన్ని సినిమాల్ని బాయ్కాట్ పేరుతోటి ట్రెండ్ చేశారు. బాయ్కాట్ చేద్దాము, ఈ సినిమాలు మనం చూడొద్దు అని చెప్పేసి అన్నారు. ఎగ్జాంపుల్గా తీసుకుంటే పుష్ప 2నే చాలామంది మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా కొంతమంది అంటే ఎలా మాట్లాడారంటే పుష్ప 2కి ముందు కూడా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఉన్నారు, ఆ సినిమా చూడకూడదని చెప్పేసి కొంతమంది, అంటే మళ్ళీ ఇక్కడ మెగాస్టార్ ఫ్యామిలీలో వాళ్ళు కానీ లేకపోతే మెగాస్టార్ వీరాభిమానులు అందరూ కూడా అన్నమాట కాదు. ఇది చాలా కొద్దిమంది మాత్రమే చెప్పింది ఏంటంటే మెగాస్టార్కి మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా అల్లు అర్జున్ ఉన్నారు కాబట్టి అతనికి కాస్త యాటిట్యూడ్ కూడా ఎక్కువైంది కాబట్టి ఆ సినిమా చూడొద్దు అన్నారు. మరి ఆ సినిమా ఫ్లాప్ అయిందా? ఆ సినిమాకి కలెక్షన్లు రాలేదా? బోలెడన్ని కలెక్షన్లు వచ్చాయి, రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి, 1000 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మరి ఎవరైనా ఆపగలిగారా? సో సొంత సినిమాలని హిట్ చేసుకోలేని వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బయట వాళ్ళ సినిమాల్ని ఫ్లాప్ చేస్తారు అనడంలో ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది? ఆ సినిమాకి వెళ్ళొద్దు, బాయ్కాట్ చేద్దామనటం ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది? ఇలాంటి వాటిల్లో కలగజేసుకొని తమ పరువు తాము తీసుకోవటం కాదంటారా? ఎప్పుడైతే 2019లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల తర్వాత ఓడిపోయారో ప్రజల్లోకి వెళ్ళారు. ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో మమేకమయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం లోపాలను ఎత్తి చూపి ప్రజలకి అండగా ఉంటాను అని భరోసా ఇచ్చారు కాబట్టి మరోసారి చంద్రబాబుని అటు పవన్ కళ్యాణ్ని నమ్మి ప్రజలు ఓట్లేసి అఖండమైన మెజారిటీతో కూటమిని గెలిపించారు. ఇప్పుడు 2024 ఎలక్షన్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఆ విశ్వాసాన్ని కలిగించలేకపోయారో, సుపరిపాలన అందిస్తాను అనే దృఢ విశ్వాసాన్ని ప్రజలకు కల్పించలేకపోయారో, దానివల్లే ఓడిపోయారు. సో ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలి? డెఫినెట్గా ప్రజల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే రేపు మళ్ళీ ఏదైనా అవకాశం ఇస్తే ప్రజలే అవకాశం ఇవ్వాలి. అంటే కేవలం కార్యకర్తలు మాత్రమే ఓట్లేసుకుంటే పార్టీలు అధికారంలోకి రావు కదా, ప్రజల మద్దతు కదా కావాల్సింది. సో ఖచ్చితంగా నాయకులు ప్రజల మధ్యలో ఉండాలి. ఇలా సినిమాల విషయం కలగజేసుకుంటే పార్టీలకు ఎంతవరకు కలిసి వస్తుంది అనే విషయాన్ని ఖచ్చితంగా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత కావచ్చు, అందరూ ఆలోచించుకోవాల్సిన విషయమే అవుతుంది. సో కాబట్టి #బాయ్కాట్లు ఇలాంటివన్నీ వదిలిపెట్టి ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం అయితే పార్టీలకు ఉందని చాలామంది పొలిటికల్ అనలిస్టులు కూడా చెప్తున్నమాట. ఇవి మార్నింగ్ న్యూస్. స్టే ట్యూన్ టు ఆధాన్.